హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 28th జరిగిన థర్డ్ షిఫ్ట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. 5×4 = 20, 21/4 + 2/12, 13/2 + 7×4 = 28 + 3, 31/4 - 8×2 = 17/2. అయితే ఇలాంటి వచ్చినప్పుడు కింద అన్ని ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుందాం. అంటే ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ 2, ఇక్కడ కూడా ఇంటూ 2 ఇంటూ 2 చేస్తే 13×26 4, 17×34 4 ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇది ఒకసారి ఎలా చేసేస్తా కన్ఫ్యూజన్. అంటే 13/2 26/4, 26/4 ఇక్కడ కూడా సేమ్ 34/4. అయితే టోటల్గా కింద 4 అనుకో, 4 వేసేస్తే పై నుండి యాస్టీజ్ వేసేవచ్చు. 21 + 26 + 31 - 34, ఇంకా -3 ఉంటుంది. ఇందులో పోతే 23, 21, 20, 44/4, 4 ఓట్లు 4 11. ఓకేనా, నెక్స్ట్ పంకజ్ పర్చేజెస్ ఏ వాచ్ 800. ఓకే, సిపి ఇది 800 కొన్నాడు. ఈ సేల్స్ డిస్కౌంట్ 20% డిస్కౌంట్ పేమెంట్, అప్పుడు ప్రాఫిట్ 20% వచ్చిందంట. వాట్ ఈస్ మార్కెట్ ప్రైస్? ఓకే, యాక్చువల్లీ ఇది ఎప్పుడు చెప్పే ఫార్ములా ఏంటి? CP/MP = 100 - D/100 + ప్రాఫిట్. ఓకేనా, ఈ ఫార్ములా చాలాసార్లు మనకు రిపీట్ అయ్యింది. అయితే సిపి వాడు ఇచ్చేది 800/MP అడిగాడు, = 100 - D, డిస్కౌంట్ ఎంత? 20, 100లో 20 తీస్తే 80, ప్రాఫిట్ కూడా 20, అంటే 100కి 20 కలిపి 120, 1 × 10. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 120 వెళ్ళి MP వస్తే MP = 120 × 10, 1200. ఓకేనా, నెక్స్ట్ వన్ సైడ్ ఆఫ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, వన్ సైడ్ 1/3 cm. అయితే ఏరియా ఫార్ములా √3/4 a². ఏ ఎంత? 1/3, √3/4 a² అంటే 1/3 × 1/3 అంటే 3 3 9. ఇది యాక్చువల్గా ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ 9ని 3 3 అని రాసుకున్నాం, లేదంటే a² కదా, 1/3 1/3. ఇందులో ఒక 3ని √3 × √3 = 3 కదా, అంటే √3 × √3. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ √3కి √3 పోతే ఇంకా 8 నుంచి పైన ఓన్లీ 1 మిగులుద్ది, కింద 4 3 12 √3. అదే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఎంతో కొత్త సమ్కి 2 ఇయర్స్కి 6681.6 ఇచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 32% ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సమ్ ఎంత అని అడిగాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఇది సక్సెసివ్ లెక్క వస్తుంది. ఇది ఈజీగా మీకు తెలియాలంటే 2 ఇయర్స్ కదా, a+b/AB/100 చేసుకుంటే 32 + 32 32² 4 1028 1024/100. టోటల్ కలిపి 64. ఈ 0² పాయింట్ పోతే 74.24% ఇంట్రెస్ట్. ఇది = అడిచ్చింది అంటే ఒకసారి 6 6 8 1.6 = 74.24. అయితే సమ్ ఎప్పుడు కూడా 100%. ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ పోవాలంటే ఇంకో 0 ఇక్కడ వేసుకుంటే ఓవరాల్గా పాయింట్లు పోతాయి. అంటే 74 24 ఇక్కడ 0.6 పోయి డైరెక్ట్ 6. ఇంకా ఎంత భాగిస్తుందా? 7 8 6 7 8 7 9 63 9. ఒకసారి చూద్దాం. 74 24 74 24 × 9 9 4 36 9 2 18 21 9 4 36 7 38 9 7 63 66. ఓకే, సరిపోయిందంటే 1 9 9 × 1000 9000. ఓకేనా, నెక్స్ట్
యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 5 persons 550. ఓకే, 5 persons యావరేజ్ ఇన్కమ్ 550, 15 persons 450, 15 persons 450. అయితే యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఓల్డ్ టోటల్ 20 మెంబర్స్ ఎంత అని అడిగారు. యాక్చువల్గా సమ్ ఈ టోటల్ సమ్ చేసి బై 20 చేస్తే అయిపోతుంది. అయితే యాక్చువల్గా ఇది ఓకే, ఇది ఈక్వల్ ఇది ఉండాలి 15 + 5 20 కాబట్టి ఒకసారి ఇది మనం సింప్లిఫై చేసుకున్నాం. 5 4 20, 5 3 5 1. ఓకే, 4 4 సరిపోయింది కదా, ఇది ఒకసారి గుణిద్దాం. 550 ఇంటూ 1 550, 450 ఇంటూ 3 4 3 1200, 3 150, 1350, 0 0 8 9 1900. అయితే ఓవరాల్ యావరేజ్, ఓవరాల్ అంటే ఇక్కడ 4 ఉంది. 1900లో 4 4 4 14 45 4 4 16 34 7 28 4 370, సారీ 475. ఓకే, నెక్స్ట్ ఎల్ ఇన్కమ్. ఎల్ ఇన్కమ్ ఓకే సారీ ఇన్కమ్ ఎల్ ఎం ఉంది. ఎల్ ఇన్కమ్ అంటే 125% అంటే ఇది 100 అయితే ఇది 125, 25 4 5 5:4. ఓకేనా. ఎక్స్పెండిచర్, ఇది ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఖర్చు 120% ఆఫ్ ఎం, ఇది 100 అయితే ఇది 120 అంటే 25 26 6:5. ఓకేనా, అది ఎలా వచ్చింది అర్థమైంది కదా. అయితే ఎల్ ఇన్కమ్, ఎల్ ఇన్కమ్ ఎక్కడ ఇది 5 ఈజ్ 180% ఆఫ్ ఎంస్ ఎక్స్పెండిచర్. ఓకే, దీనికి 180%. అయితే సేవింగ్స్ ఎంత అండి, ఇన్కమ్లో ఖర్చు తీసేస్తే మిగిలింది మన సేవింగ్స్. ఓకేనా, అంటే ఇందులోంచి తీయాలి, ఇక్కడ సేవింగ్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది ఏంటి 5 5 ఈక్వల్ ఉంది, కానీ వాడు ఏమన్నాడు 180% ఇస్తాను అంటే ఇది 100 అయితే ఇది 180. ఓకేనా, దీన్ని నేను నాకు సెట్ చేస్తాను. నో, ఇదేంటి ఇది అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ 18,590, 900 ఇస్తూ 18 4 72 720, 6 × 100 600 500. ఇప్పుడు మనకి సేవింగ్స్ వస్తాయి. 900 600 ఇస్తే 300 20 220. వాడు ఏమడిగాడు ఎల్ సేవింగ్స్ ఎం సేవింగ్స్. ఓకే, రేషియో ఈ 0కి 0 పోతే 2 11 2 15 15:11. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, 2 సంఖ్యలు లబ్ధం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం అడిగాడు. అంటే ఒక నిమిషం సేవ్ అవుతుంది. ఎప్పుడైనా ఈ ఫార్ములా చాలాసార్లు వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకే, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. 2 నెంబర్స్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు 108. ఎల్సిఎం తెలియదు, ఎల్సిఎం తెలియదు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 3. అయితే ఈ 3 అటు వెళ్తే బై అవుద్ది. 3 3 3 6 36. ఓకేనా, నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్. 3 నెంబర్స్ యావరేజ్ 23. ఫస్ట్ 5 నెంబర్స్ 5 లెస్ దెన్ ద. ఓకే, 3 నెంబర్స్ యావరేజ్ 23. ఫస్ట్ ఇప్పుడు ఈ 3 నెంబర్స్ కూడా మీరు ఏబిసి అనుకోండి 3 నెంబర్స్. ఓకే, ఫస్ట్ నెంబర్ అంటే ఏ అనేది 5 లెస్ దెన్ ద యావరేజ్ ఆఫ్ అదర్ 2. ఓకే, ఇది ఎలా వేసుకుంటామంటే అదర్ 2 అంటే బి ప్లస్ సి. యావరేజ్ అంటే బై 2 కంటే ఏ అనేది 5 తక్కువ అంటే. అండ్ థర్డ్ నెంబర్ అంటే సి అనేది 13 మోర్ 13 ఎక్కువ దేనికంటే అదర్ యావరేజ్ కంటే. అంటే ఇంకేమున్నాయి ఇందులో నుంచి మిగిలినది బి ప్లస్ ఏ బై 2, దీనికంటే 13 ఎక్కువ. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ అంటే ఏకి సికి మధ్యలో డిఫరెన్స్ అడిగారు. ఓకేనా, ఇది బి ప్లస్ సి, ఈ ఓవరాల్ చేస్తే -2a/2 ఈజ్ ఈక్వల్ 5. ఈ 2 ఇటు వెళ్తే 10 అవుతుంది కదా.
డైరెక్ట్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ సేమ్ ఈ 2 ఇటు వస్తే 2c మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బై 2 ఈజ్ ఈక్వల్ టు 13. ఈ 2 అటు వెళ్తే ఇంటూ అవుతుంది, అంటే 13 26 అవుతుంది. వాడు ఏమడిగాడు? ఏ మైనస్ సి అంటే ఇప్పుడు వచ్చిన మనకి ఏవే వచ్చాయి, ఇది డిఫరెన్స్ చేస్తే వచ్చేస్తుంది. ప్లేస్ లేదా ఇక్కడ చేస్తే బి ప్లస్ సి మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 10. 2c ఓకే, దేని కింద చేస్తా? ఫస్ట్ ఇక్కడ బి ఉంది కదా, ఇక్కడ మైనస్ బి వేసుకున్నా. మైనస్ బి ప్లస్ 2c ఏ కదా మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 26. ఓకే, ఏకి సికి డిఫరెన్స్ అడిగారు. మైనస్ బి ప్లస్ బి పోతుంది. ఇక్కడ 2 వస్తుంది, 3c మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 36. 3 కామన్ తీస్తే c మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 3 వెళ్తే 3 1 3 2 12. ఓకేనా? c మైనస్ a 12. నెక్స్ట్ 2 ట్రైన్స్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో 2 ట్రైన్లు వెళ్తాయి. ఒకటి 73 కిలోమీటర్ల వేగం, ఒకటి 123. రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్, రిలేటివ్ స్పీడ్ s1 మైనస్ s2 అంటే 123లో 73 తీస్తే 50 kmph వెళ్తుంది. అయితే టైం టేకన్ బై ఫాస్టర్ ట్రైన్ టు క్రాస్. ఓకే, టైం కూడా ఇచ్చాడు. అంటే ఫాస్టర్ ట్రైన్ స్లో ట్రైన్లో ఉన్న మనిషిని దాటడానికి 27 సెకండ్లు పెట్టాను. అయితే ఫాస్టర్ ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అడిగాను, డిటిఎస్. డిస్టెన్స్ కావాలంటే టైం ఇంటూ స్పీడ్. టైం ఎక్కడ ఉంది, స్పీడ్ ఉంది, కాబట్టి 2 50 ఇంటూ 27. అయితే వాడు మీటర్స్లో అడిగాడు. ఇక్కడ మనకి 50 అనేది కిలోమీటర్ పెర్ అవర్లో ఉంది. అది మీటర్ పెర్ సెకండ్లో మార్చాలంటే 5/18 ఇంటూ టైం 27 సెకండ్లు. ఓకేనా? 9 వేల 9 3 2 1 2 25 25 125 ఇంటూ 3 5 3 15 3 67 375 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ మీన్ ప్రొపోర్షన్ a బై b ఈజ్ ఈక్వల్ టు b బై c. మీన్ ప్రొపోర్షన్ అంటే b, ఇది వచ్చి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b² ఈజ్ ఈక్వల్ టు ac, అంటే b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ac. ఇది a అనుకుంటే ఇది c అనుకుంటే మీన్ ప్రొపోర్షన్ b ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 189. ఈ రూట్ ఓవర్ ఉంది కదా, 7 3 21 ఇంటూ ఇక్కడ తిరుగుతుంది కదా, ఇంకా ఇవన్నీ అవసరం ఉంటాయి. 21 రాసుకుంటాం, 21 9. ఓకేనా? మొత్తం ఖరాబ్ అయింది. ఒక్క నిమిషం. 28 థర్డ్ షిఫ్ట్ కదా, ఒక్క నిమిషం. ఓకే, ఎక్కడికి పోయింది మరి? ఇక్కడ. ఓకే, రూట్ ఓవర్ ఏసీ అంటే 21 ఇంటూ 189 అంటే 21 ఇంటూ 9. ఈ 21 అంటే 121. ఇది 3 స్క్వేర్ కప్ ఇంటూ 3 అంటే 3 3 63. ఓకేనా? నెక్స్ట్ సింప్లిఫికేషన్, లెవెంత్కేషన్ ఉంది. ద ప్రైస్ ఆఫ్ ఎన్ అడిపిల్ ఆయిల్. ఓకే, ప్రైస్ అనేది 100 ఉండేది 145 అయింది. టు మెయింటైన్ బడ్జెట్ రేఖ ఏం చేసింది? కన్జంప్షన్ అంటే ఖర్చు. ప్రైస్ పెరగడం వల్ల కన్జంప్షన్ తగ్గించింది. అంత 20% అంటే 100 ఉండేది 80 చేసింది. అయితే ఎక్స్పెండిచర్ ఎంత? ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఎలా? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. అయితే ఎక్స్పెండిచర్ ఎంత? 24 25 5 1 5 2 5 9 100 29 4 9 4 36 4 116 అంటే ఎంత పెరిగింది? 16% పెరిగింది. ఓకేనా? నెక్స్ట్ సింప్లిఫికేషన్. 100లో 70 తీసి 30 33లో 3 253 అంటే 755లో 253 తీస్తే 2 0 5. ఓకేనా? 502. వికాస్ సెల్స్ 2 tables.
ఏబి 2 tables నమ్మాడు. ఎంతకి 544 ఈచ్. ఫస్ట్ది 40% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ది లాస్ వచ్చిందంట 40%. అయితే టోటల్ కాస్ట్ ప్లస్ సిపి అంతా అడిగాడు. ఓకే, ఇది ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చెప్తా. ఇక్కడ ఎస్పి రెండిట్లకి ఈక్వల్ 504. ఎస్పి అంటే 40% లాభం అంటే 140 ప్లస్ ఓకే సిపి అంత దీంట్లో 100 ప్లస్ అదే 504 కమితే 40% నష్టం అంటే 60. అప్పుడు 100% సిపి అంత. ఈ వాల్యూ ఆన్సర్. ఈ 0కి 0 5 2 సారీ 2 5 2 7 7 7 40 7 14 72 5 5 2 10 7 30 360 ప్లస్ 23 25 3 1 3 6 18 3 6 3 23 6 18 3 8 24 168 ఇంటూ 5 8 5 40 6 5 30 34 5 5 3 7. ఈ టోటల్ యాడ్ చేస్తే 7 3 1000. ఒకసారి 168 ఇంటూ 5 8 5 40 6 5 30 34 5 6 7 840 సారీ 840 360 కలిపితే 1200. ఓకేనా. నెక్స్ట్ సి ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ డి. ఓకే, D1 ఎఫిషియన్సీ అయితే సి అనేది థ్రైస్ ఎఫిషియన్సీ. ఇద్దరు కలిపి 31 రోజుల్లో చేశారు. అంటే 31 రోజులు రోజుకు 4 యూనిట్ల లెక్క చేశారు. అయితే డి ఒక్కడే రోజుకు 1 యూనిట్ చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఈ 1 రోజు లేదు. 31 ఇంటూ 4 4 4 3 12 124 రోజులు. నెక్స్ట్ బి కెన్ కంప్లీట్ 20% ఆఫ్ వర్క్ ఇన్ 7 days. 20% వర్క్ ఇన్ 7 daysలో చేస్తుంది. అంటే 21లో 25. 1 part వర్క్ 7 రోజుల్లో చేస్తుంది అంటే ఇంటూ 7. అయితే టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో ఇంటూ 7 7 5 35 రోజులు. ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పి ఇచ్చాడు 408 అమ్మాడు. అయితే లాస్ వచ్చింది 32%. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100%కి 408 అమ్మితే 32 లాస్. 100లో 32 తీస్తే 68. అయితే సిపి 100 ఎంత? 4 4 7 8 4 7 17 17 6 ఇంటూ 100 600. ఓకేనా. నెక్స్ట్ మ్యారీ బారోడ్ అప్పు తెచ్చింది $3000. ఫ్రెండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చాడు. అయితే ఇట్స్ రీపేస్ ఆఫ్టర్ 1.5 yearsలో చేస్తే ఇంట్రెస్ట్ ఎంత? PTR by 100 = I. సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. పి అంతా 3000 తీసుకోండి. టైం 1.5 అంటే 1.5 3/2 ఇంటూ ఆర్ ఎంత 6% by 100. ఓకేనా. దీంట్లో ఈ 2 సున్నాలు 2 1 2 1 2 3 3 3 9 9 3 27 1 0 ఒకటి 270. ఓకేనా. నెక్స్ట్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎస్పి ఇచ్చాడు. డిస్కౌంట్ 45%. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? ఎప్పుడు డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీదే ఇస్తాడు కదా. ఒక్క నిమిషం సేవ్ అవుతుంది PDF. ఎంపీ మీద ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తాడంటే ఎంపీ ఇంటూ 3400 సారీ డిస్కౌంట్ మీద ఎంపీ ఇచ్చాడు. ఎంత? ఎంపీ మీద డిస్కౌంట్ 45%. 100లో 45 తీసేస్తే 55. అప్పుడు 3 4 10 అమ్మాడు. అయితే ఎంపీ ఎంత? 5 11 5 11 3 11 1 5 5 6 30 5 2 10 62. ఈ 0 సెకండ్ వెళ్తే 6200. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 17 4 68 30 3 4 12 120 ఓకే 52. అంటే ఈ మొత్తం కలిపితే 172. అందులో 68 తీస్తే 4 104. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ వాల్యూ 1 ఇచ్చాడు, వై వాల్యూ 5 ఇస్తే డైరెక్ట్ చేసేది x 1 1 + 5 6 1:6. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.